పాటు అనేది పరిపాలించింది కదా దేశాన్ని. మనకేమిచ్చిండ్రు అంటే మనందరికీ కూడా తెలుసు. ఇక్కడ 10 సంవత్సరాల కాలం బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది తెలంగాణను అంటే మీ అందరికి కూడా తెలుసు. బీఆర్ఎస్ తెలంగాణను దోపిడీ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు మొత్తం భారతదేశాన్ని దోపిడీ చేసిందా లేదా? మరి నరేంద్ర మోడీ గారికి ఒక అవకాశం ఇచ్చి భారతదేశంలో 10 సంవత్సరాల కాలం పరిపాలించండి అని చెప్తే నరేంద్ర మోడీ గారు ఏం చేసిండ్రు? అభివృద్ధి చేసిండు. మొత్తం భారతదేశం ప్రపంచంలో ఇవాళ 5వ అతిపెద్ద స్థిరత్వం కలిగినటువంటి ఆర్థిక స్థిరత్వం కలిగిన దేశంగా చేసింది. భారతదేశంలో 500 ఏళ్ల నుంచి గుడి లేని రాముడికి గుడి కట్టించింది. 75 ఏళ్ల నుంచి పరిష్కారం కాని కాశ్మీర్ సమస్యను పరిష్కరించి పాకిస్తాన్ నీకు దమ్ముంటే రాజుగా ఏంటో చూస్తున్నామని ఒక్క రాత్రిలో వేసిందా? ఇవాళ గుండు పిండు కూడా ఇతర దేశాల నుంచి తెచ్చుకునేటువంటి పరిస్థితి నుంచి ఆయుధాలను కూడా ఇతర దేశాలకు ప్రపంచానికి ఎంటర్ చేసే దాకా తీసుకోలేదా? ఎవరు తీసుకోలేదు? నరేంద్ర మోడీ గారు తీసుకోలేదు కదా. ఒకనాడు భారతదేశ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడిగితే మీకేంటా ఇచ్చేది అటెంక చూద్దాంతి అని ఆ పేపర్ పక్కన పడేసి అమెరికా ప్రెసిడెంట్ లాంటి వాళ్ళు సార్ వస్తుండ్రు అంటే వైట్ హౌస్ కాడి నుంచి దిగొచ్చి అయ్యానికి దండలని వెల్కమ్ చేసే పరిస్థితి తీసుకొచ్చి ఇవాళ భారతదేశ గౌరవాన్ని పెంచి భవిష్యత్తులో భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా నిలబెట్టాలని చూసినటువంటి వ్యక్తి ఎవరు? నరేంద్ర మోడీ గారే కదా. మన చిన్నప్పుడు పాఠాలు చదువుతున్నది కదా నా ఊరికే భారతదేశం అంటే అభివృద్ధి చెందుతున్న దేశం అని. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం చదువుకుంటున్నాం భారతదేశం అభివృద్ధి చెందబోయే దేశం, భవిష్యత్తులో ప్రపంచంలో నెంబర్ 1 గా ఉండబోయే దేశం అని అంటారా? మరి ఎవరి దేశం కావాలి? నరేంద్ర మోడీ గారే కదా. ఇది మన దేశ పరిస్థితి. ఇక ఒకసారి గీడ కూర్చున్న అన్నలు చెల్లెళ్ళు అక్కలు తమ్ముళ్ళు అందరూ కూడా మరి మన చేవెళ్ళ పార్లమెంట్ మనం గెలిపించుకోవాలంటే ఎందుకు మనకు ఓటేయాలి అని ప్రజలు అడగాలన్నా వద్దా? అడగాలి కదా. పోయి ఊళ్ళల్లో పోయి చెప్పుండ్రి, మనకు తినడానికి రేషన్ బియ్యం ఇస్తున్నది ఎవరు? మనకు ఊళ్ళల్లో రోడ్లు వేస్తున్నది ఎవరు? ఈ ఐమాస్ లైట్లు పెట్టిస్తున్నది ఎవరు? మనకు ఊళ్ళల్లో శ్మశాన వాటికలు కట్టిస్తున్నది ఎవరు? రైతు వేదికలు కట్టిస్తున్నది ఎవరు? ఇళ్లల్లో టాయిలెట్లు కట్టిస్తున్నది ఎవరు? ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నది ఎవరు? ముద్రా లోన్లు ఇస్తున్నది ఎవరు? మా అక్కలకు తెలియదా? ఇస్తలేరా అక్క మీకు? మరి మీరు చెప్తలేరు మోడీ గారి పేరు. ఇస్తుందా ఇస్తలేరా? అదో మా ముస్లిం సోదరి మనులు అక్కలు ఉన్నారు. అక్క 2 ఏళ్ల నుంచి మీ ఆత్మాభిమానం దెబ్బతిన్నది కదా. త్రిపుల్ తలాక్ వల్ల మీరు ఇబ్బంది పడ్డారు కదా. త్రిపుల్ తలాక్ రద్దు చేసింది ఎవరు? కాదు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్టు మతం కోసం పనిచేసే పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. బరాబర్ హిందుత్వాన్ని హిందువులమని చెప్పుకునే పార్టీ అయినా కూడా ఇవాళ మా ముస్లిం సోదరీమణుల కోసం, క్రైస్తవ సోదరీమణుల కోసం, భారతదేశంలో బిడ్డలుగా ఉంటున్నటువంటి ప్రతి భారతీయుడి కోసం పనిచేసేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అట్లా గుండె మీద చేయని చెప్పే పార్టీ ఇంకోటి ఉన్నదా ఎక్కడన్నా? లేదు కదా. కాబట్టి మనం అందరము కలిసి నరేంద్ర మోడీ గారు 2 ఏళ్ల నుంచి భారతీయ జనతా పార్టీని మోస్తున్నటువంటి ఆ జెండాను మోస్తున్నటువంటి మన నాయకులు ఇక్కడ లక్ష్మణ్ గారు ఉన్నారు, మురళీధర్ గారు ఉన్నారు, ఈ ముందున్నటువంటి ఎంతో మంది కార్యకర్తలు ఉన్నారు. 40-42 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ జెండాను పట్టుకొని మోసేటటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళందరి శ్రమ, వాళ్ళందరి కష్టం ఇవాళ ఈ ప్రజలకు ఉపయోగపడుతోంది.